ముందు నిన్న విజయవాడలో కొవ్వొత్తులు ర్యాలీ చేశారు నాగరాజు గారికి మద్దతుగా. అండ్ అలాగే చంద్రబాబు గారికి ఒక అప్పీల్ చేస్తూ సోషల్ మీడియాలో ఈ కొన్ని ఇమేజెస్ కింద కామెంట్స్ పెడుతూ అయ్యా మీరు మరో యోగిలాగా మారాలి, నారగాళ్ల విషయంలో టఫ్గా ఉండాలని, అంటే బుల్డోజర్లు ఏమైనా తీసుకురావాలనేది వాళ్ళ అభిప్రాయం అంట. ఆయన అభిమానులు కానీ ఎవరో సామాజిక కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళేం ఒక పార్టీ వాళ్ళేం కాదండి, మన తెలుగుదేశం నిందేయద్దు దాని మీద అని అది చూస్తున్నారు కదా ఆ పోస్టర్. మీరు యోగిలాగా మరి కాషాయం కూడా వేశారు ఆయనకి, మీరు యోగిలాగా మారాలి, అర్జెంటుగా మీరు నేరగాళ్ల విషయంలో టఫ్ స్టాండ్ తీసుకోవాలి అని చెప్పేసి అదొకటి. కొవ్వొత్తులు ర్యాలీ తీశారు నాగరాజు గారికి మద్దతుగా. నాగరాజు అమేయ ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఒక ఇన్స్పెక్టర్. అలాంటి వాళ్ళు ఉంటే ఏ మాటకు ఆ మాట కొన్ని నేరాల కంట్రోల్ విషయంలో ఆయన చేసిన కట్టడి చేయటం అనేది మనం అప్రిషియేట్ చేసేది. నేను కేసు టు కేసు మాట్లాడుతున్నాను అండి, అవి వేరు ఇవి వేరు. సాయికృష్ణ కేసు వేరు. సాయికృష్ణ విషయంలో నాకు ఇప్పటికీ ఒక క్లారిటీ ఉంది. 29వ తేదీ ఆయన తిరిగి వస్తాడు. ఆయన పోలీసులు భయపడి ఎక్కడో దాక్కున్నాడు. అందుకనే ఆయన సిఐ గారిని సస్పెండ్ చేసి మధ్యలో వైసీపీ వాళ్ళు వచ్చి బెదిరించడంతో హత్యాయత్నం కేసు పెట్టారు. అది కరెక్ట్ కాదేమో, ఎందుకంటే ఆయన సస్పెన్షన్ చేయడం, అనుమానం ఉన్నప్పుడు సస్పెన్షన్ చేయడం, పక్కన పెట్టడం కరెక్టే. కానీ నిరాధారం అది ఏమీ ఎస్టాబ్లిష్ కాకుండా హత్యాయత్నం కేసు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఇన్నాళ్ళు పెట్టింది వాళ్ళు పెట్టడం ఏంటి? ఈ అపీస్మెంట్ అనేది ఎంతవరకు కరెక్ట్? అండ్ లీగల్ ఫ్రేమ్లో ఈ కేసుని ఎలా చూస్తున్నారు సీనియర్ న్యాయవాదిగా, హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా మీరు? మా సోదరుడు గాదే వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ మన పవన్ కళ్యాణ్ గారు కులాన్ని వదిలేసి బయటకు రమ్మన్నారని చెప్పారు. దాన్ని నేను ఆహ్వానిస్తున్నాను, హర్షిస్తున్నాను. కులాన్ని వదిలేయమన్న వ్యక్తి మతాన్ని కూడా వదిలేసి ఆయన బయటకు వస్తే బాగుంటుంది. ఆయన కులంతో మతంతో సంబంధం లేకుండా రాజ్యాంగబద్ధంగా నేను పరిపాలన చేస్తాను అని చెప్పే ఆ పెద్ద మనిషి నేను సనాతన్ని, నేను ఒక మతానికి నేను కట్టుబడి ఉన్నాను అని ఒక మతపరమైన కోణాన్ని తీసుకోవడాన్ని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ మేము ఖండిస్తున్నాం. ఇది ఫస్ట్ పాయింట్. ఇంకా సెకండ్ పాయింట్, 29వ తారీఖు తెలుస్తుంది అతను బ్రతుకున్నాడా చనిపోయాడా, అతనికి ఏమైంది ఆ సాయికి అనే ఈ వాదనని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. వాస్తవంగా ఒక చిన్న కేసు కనుక, ఈవెన్ బెయిలబుల్ కేసు, 41A నోటీస్ ఇవ్వగలిగే కేసు ఏదైనా ఒక చిన్న కేసు నమోదవుతే ఫస్ట్ పోలీసులు చేసే పని ఏంటంటే నిందితుడిని ఎక్కడున్నాడో పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్కి పట్టుకొచ్చి భయభ్రాంతులుగా గురి చేసి విచారణ చేస్తున్నామని చెప్పి ఒక 4-5 రోజులు 10 రోజులు వేధించి దాని తర్వాత 41A నోటీస్ ఇస్తారు. ఇక్కడ అత్యంత తీవ్రమైన నేరాలు చేశాడు ఆ సిఐ అని చెప్పి అతని మీద ఆరోపణలు ఉన్నప్పుడు అతన్ని మీద కేసు కూడా నమోదైంది. ఏ కేసు, ఏ సెక్షన్ల కింద నమోదైంది? అక్రమ నిర్బంధం, ఈ నిర్బంధంలో టార్చర్ చేయటం, మనిషిని చంపేయటం, సాక్ష్యాధారాలు మాయం చేయటం, డెడ్ బాడీ లేకుండా చేయటం, బూడిదిగా మార్చేయటం, ఇవన్నీ ఇటువంటి అత్యంత తీవ్రమైన నేరాలు చేసిన ఒక వ్యక్తిని అవన్నీ అభియోగాలే ఏమండి? అభియోగాలు ఉన్నప్పుడే నిందితుడిని అరెస్ట్ చేస్తున్నారా చేయట్లేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగాలు ఉన్నాయన్నా తీసుకెళ్లి 16 నెలలు జైల్లో పెట్టారుగా. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అభియోగాలే, ఆయన 52 రోజులు జైల్లో పెట్టారు కదా. అభియోగాలు ఉన్నా అంటే అభియోగాలు మొత్తం తేలి చేసిన తర్వాత, ఈయనకు శిక్ష చేసిన తర్వాత అప్పుడు అరెస్ట్ చేస్తారా? అభియోగాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాలి. ఈ అరెస్ట్ చేయకుండా ఆయన అలానే ఉంచారు అంటే ప్రజల్లో ఎలాంటి భావన ఉందంటే బాధితుడు కాపు కులస్తుడు, ఈ సిఐ కూడా కాపు కులస్తుడు కాబట్టి వీళ్ళని కావాలని ప్రొటెక్ట్ చేస్తున్నారనే భావన కనపడుతుంది. ఒక సామాన్యంగా ఒక వ్యక్తి నిందితుడిగా ఒక చిన్న కేసులో ఉంటేనే అతన్ని అరెస్ట్ చేస్తారా చేయరా అనేది మీరు తర్వాత మా సోదరుడు వెంకటేశ్వరరావు గారు సమాధానం చెప్పాలి. ఇది ఒక విషయం. ఇక రెండో విషయం వచ్చి ఈ కొవ్వొత్తుల ర్యాలీలు, ఈ తర్వాత ఫేస్బుక్ లో ఇవన్నీ సోషల్ మీడియాలో ఈ సిఐ నాగరాజుకి సపోర్టింగ్ గా వస్తున్నాయని ఇవన్నీ పెయిడ్ ఆర్టిస్టులు వీటి వెనుక పేమెంట్లు పెట్టి చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు చేస్తున్న వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు వెనక ఉండి ఎవరు చేయిస్తున్నారు అనేది కూడా ఇప్పుడు ఈ స్పెషల్ గా వాళ్ళ పొద్దున్న పేపర్ చూసా, ఒక సిట్ వేశారంట. ఆ సిట్ వాళ్ళు వీళ్ళని కూడా పిలిపించి వీళ్ళని కూడా పరిశోధన చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ లాకప్ డెత్లు, ఈ ఎన్కౌంటర్లలో
కంటి తుడుపు చర్యలాగా సహజంగా ఏం చేస్తూ ఉంటారంటే, నిందితుడైన అధికారికి సంబంధించిన పై అధికారులే, పోలీస్ అధికారులే మళ్ళీ ఒక కమిటీని సిట్ అనో స్టాండ్ అనో ఏదో ఒక కమిటీని వేసి మసిపూసి మారేడుగా చేసి చిట్ట చివరికి ఏం చేస్తారంటే వీళ్ళే ఒక రిపోర్ట్ ఇచ్చేస్తారు. అబ్బాయి మా పోలీస్ అధికారి ఏం చేయలేదు, ఆ నిందితుడే తనంతట తానే పోలీస్ స్టేషన్కి వచ్చాడు, తనంతట తానే తన్నుకున్నాడు, తనే చచ్చిపోయాడు, తనే చచ్చిపోయి శవం నడుచుకుంటూ వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళింది, అక్కడి నుంచి నడుచుకుంటూ శ్మశానానికి వెళ్ళి తనే బూడిదైపోయాడని చెప్పేసి ఇలాంటి ఇస్తారు. కాబట్టి ఈ సిట్టులు స్టాండుల్ని మేము ముస్లిం లీగ్ పార్టీగా మేము ఒప్పుకోము. ఏదైనా ఉంటే ఒక సిట్టింగ్ న్యాయమూర్తి ద్వారా ఈ ఒక కమిటీని వేసి నిష్పక్షపాతంగా, సిట్టింగ్ న్యాయమూర్తి అయితేనే కనుక నిష్పక్షపాతంగా పరిశోధన దర్యాప్తు జరుగుతుంది కాబట్టి అది వేయమని చెప్పేసి మేము ముస్లిం లీగ్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయంలో చూసుకునేటట్టయితే కనుక 1949 రాజ్యాంగ సభలో పండిత్ ఠాకూర్ భార్గవ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఒక వ్యక్తిని కనుక పోలీసులు పట్టుకుంటే ఆ వ్యక్తి పోలీసుల అదుపులో ఉంటే కనుక ఆ వ్యక్తి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి, తాను ఏకాకి అయిపోతాడు, ఈ రాజ్యం మొత్తం కూడా ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఉంటుంది, ఆ వ్యక్తి అత్యంత భయభ్రాంతుడై ఉంటాడు, అతనికి సపోర్ట్ గా ఎవరు ఉండరు. కాబట్టి ఈ అరెస్ట్ చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి 1949లోనే ఈ భార్గవ్ గారు చెప్పిన విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇప్పుడు రాజ్యాంగము, చట్టము ఎలా చేయాలి, అరెస్ట్ చేసినప్పుడు ఏం చేయాలి, ఒక నేరం జరిగినప్పుడు ఏం చేయాలని స్పష్టంగా నిర్దేశిస్తున్నప్పుడు ఒక వ్యక్తిని వీళ్ళు మార్కాపురం దాకా వెళ్ళి అరెస్ట్ చేసి, అరెస్ట్ కూడా కాదండి, అక్రమంగా నిర్బంధించి తీసుకుని వచ్చారు. అక్కడి నుంచే నేరం బిగినైంది. అసలు అక్రమ నిర్బంధం ఎలా చేస్తారు? వీళ్ళు ఏ హక్కుతో ఒక వ్యక్తి అతని వ్యక్తిగత స్వేచ్ఛను హరించి అక్కడి నుంచి ఎలా తీసుకొస్తారు? మార్కాపురం నుంచి తీసుకొచ్చారు. తీసుకొచ్చి అతి తీవ్రంగా అతన్ని హింసించారు. హింసించి అతన్ని చంపేసి డెడ్ బాడీని తీసుకెళ్లి బస్ స్టాండ్ లో పడేసి మళ్ళీ వీళ్ళే ఒక లెటర్ ని మున్సిపాలిటీకి ఇచ్చి ఒక అనాథ శవం ఉందని చెప్పి వీళ్ళే వెళ్ళి మళ్ళీ దాన్ని తగలబెట్టేశారు. ఇది అత్యంత తీవ్రంగా ఖండించదగిన విషయం. ఇందులో సిఐని ఒక్కతన్నే నిందితుడిగా చేర్చారు. సిఐ ఒక్కతనే కాదండి నిందితుడు, ఇతనితో పాటు ఈ మార్కాపురం దాకా వెళ్ళి ఎవరెవరు తీసుకొచ్చారో వాళ్ళందరినీ కూడా చేర్చాలి. ఆ రోజు పోలీస్ స్టేషన్ లో ఎవరెవరు మొత్తం డ్యూటీస్ లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేర్చాలి. వాళ్ళందరినీ కూడా నిందితులుగా చేర్చి వాళ్ళందరినీ కూడా అంటే ఇక్కడ ఒక టెక్నికల్ ఇష్యూ ఒకటి ఉంది సార్. అంటే లీగల్ ఫ్రేమ్ లో మీరే చెప్పగలరు, మీరు వెంకటేశ్వర గారు మాత్రమే చెప్పగలరు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ చేర్చాలంటే ఆ రోజు ఎవరో కూర్చుంటాడు, పాప రైటర్ కూర్చుంటాడు, ఆయనకు సంబంధం ఉండదు, ఆయన వెళ్ళడు, ఆయన కూడా చేస్తే ఇప్పుడు ఆయన రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి, ఇది నాకు సంబంధం లేదని వస్తారు కదా బయటకు ఆయన. అదే ఇప్పుడు అలా సంబంధం లేని వాళ్ళని చేరిస్తే ఆ రోజు స్టేషన్ లో కూర్చుని ఉంటాడు రైటర్, ఆయన్ని కూడా చేరిస్తే ఆయన నిజం చెప్తాడు, బాబు నాకు సంబంధం లేదు, నేను కాదు చేసింది, ఫలానా ఫలానా వాళ్ళు చేశారు, ఆ రోజు ఇలా జరిగింది కాబట్టి నాకు సంబంధం లేదు, నన్ను వదిలేయండి, ఆయన నిజం చెప్తాడు. కాబట్టి ఆ రోజు అసలు ఈ అక్రమ నిర్బంధం తీసుకున్న దగ్గర నుంచి ఈ బూడిద చేసేదాకా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిందితులుగా ఎఫ్ఐఆర్ లో నమోదు చేసి వాళ్ళ మీద చర్య తీసుకుంటే ఇవన్నీ బయటకు వస్తాయి. తర్వాత ఇంకొక విషయం, ఇప్పుడు నాగరాజు ఆయన పెద్ద సిఐ, ఆయన పవర్ఫుల్ సిఐ, రౌడీజాన్ని అణిచేశాడు, కరెక్ట్, అది నీ పనయ్యా. నువ్వు రౌడీజాన్ని కానీ గంజాయిని కానీ బ్లేడ్ బ్యాచ్ ని కానీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నీది, నువ్వు చెయ్యి. విత్ ఇన్ కాన్స్టిట్యూషనల్ లిమిట్స్, ఐపీఎస్ వీటి పరిధిలో నువ్వు చేయాలి. నువ్వు ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. నాకున్న సమాచారం మేరకు ఏంటంటే ఆయన చాలా ఆరోగెంట్. ఈవెన్ పిటిషనర్స్ ఎవరైనా వెళ్ళినా, పిటిషనర్స్ తరఫున న్యాయవాదులు వెళ్ళినా సరే చాలా దురుసుగా ఒక నియంతలాగా, ఒక అహంకారి లాగా మాట్లాడాడని చెప్పేసి నేను విజయవాడ అడ్వకేట్స్ ని ఫోన్ చేశాడు అంటే నాకు వచ్చిన సమాచారం. ఇప్పుడు మీరు ఇంకోటి చూడండి, నువ్వు ఏదో కొంతమంది రౌడీల్ని కొంతమందిని ఎవరిని అంచివేశాడు కాబట్టి ఈయన హత్య చేసిన, రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు తీసినా సమర్థించాలి అనే వాదన కరెక్ట్ కాదు. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులుగా ఆయన ఉన్నాడు, ఆయన గతంలో ఏం చేశాడు, 19 మందిని ఆయన ఎన్కౌంటర్ చేశాడు. 19 మందిలో 16 ఎన్కౌంటర్లు అవి వాస్తవం కాదు అని చెప్పి
నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తేల్చింది. ఆ కేసుల్ని కూడా మా గుంటూరుకి సంబంధించిన భువనగిరి చంద్రశేఖర్ గారు, ఆయన అతి గొప్ప న్యాయవాది, ఆయన స్వర్గస్థులయ్యారు. ఆయన పోరాడి ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఈయన దారుణం చేశాడని చెప్పేసి ఫైండ్ అవుట్ చేశారు. 16 మందిని చంపేశాడు. మరి ఆయన చర్య తీసుకోవాలి కదా, తీసుకోకుండా గవర్నమెంట్ వదిలేసింది. అంతెందుకు, ఇప్పుడు నత్వాని ఉంది, ఈ కాదంబరి నత్వాని విషయంలో ఆయన ఏం చేశాడు, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు. నేను మన ప్రభాకర్ గారి ద్వారా నేను జగన్మోహన్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. నిన్న మీరు ఏ విధంగా అయితే కృష్ణలంకి వెళ్ళి సాయి కుటుంబ సభ్యులు ఎలా మీరు పరామర్శించారో, కాదంబరి నత్వానిని కూడా మీరు పిలిపించి మీరు పరామర్శించండి, అమ్మ నీ విషయంలో ఇలా జరగటం రాదు అని. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈ గతంలో కనుక చూస్తే ఒక 20-25 సంవత్సరాల క్రితం అదే విజయవాడలో 2 ఎన్కౌంటర్స్ జరిగాయి. ఆ ఎన్కౌంటర్ జరిగితే ఈ సిట్ స్టాండ్ ఏదో కమిటీలు వేస్తే ఈ సిట్ స్టాండ్ కమిటీలన్నీ క్లీన్ చిట్ ఇచ్చాయి పోలీస్ అధికారులకి. పోలీస్ అధికారులకు క్లీన్ చిట్ ఇస్తే అది చివరికి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఇదిగోండి నేను తీసుకొచ్చా జడ్జిమెంట్ ఆగస్టు 7, 2024 జడ్జిమెంట్ ఇస్తూ ఈ సిట్ స్టాండ్లు ఇవన్నీ కుదరవు, వీటిని నమ్మడానికి వీల్లేదు, ఇది నేరం చేశారా లేదా అనేది కేవలం కోర్టు మాత్రమే తెలుస్తుంది, ఆ కోర్టులోనే తేల్చాలి అని చెప్పి మొత్తం ఈ విషయం మొత్తాన్ని కూడా మళ్ళీ కింద కోర్టుకి ట్రయల్ కోర్టుకి రిమాండ్ చేసిన విషయం. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మనం ప్రభుత్వంలో ఉన్నామనో లేకుంటే మన కులానికి సంబంధించిననో లేదా మెహర్బానీ కోసమో పోలీస్ అధికారులని వీళ్ళని సమర్థించడం మంచిది కాదు. ఈ రోజు ఎవరో ఒక వ్యక్తికి జరిగింది, రేపు పొద్దున్న మనం దీన్ని చెక్ అండ్ బ్యాలెన్స్ చేయకపోతే ప్రతి ఒక్కడికి జరిగే అవకాశం ఉంది. ఈ రోజు మనకు రాజ్యాంగం మనం ఎందుకు రాసుకుందాం, మనం చట్టాలను ఎందుకు తయారు చేస్తున్నాం, రాజ్యాంగాన్ని చట్టాన్ని మనం రాసుకున్నప్పుడు ఈ రాజ్యాంగాన్ని చట్టాన్ని తప్పనిసరిగా పాటించాలి. నేరస్తులు పెరిగిపోతున్నారు. నేరస్తులు ఎందుకు పెరిగిపోతున్నారు, నేరస్తులు పెరిగిపోతున్నారంటే వీరు నియంత్రణ చేయలేకపోతున్నారు. వీరు నియంత్రణ చేయండి. గతంలో నేను చూశాను, ఇప్పుడు ఆయన చేసిన బషీర్ గారు, ఇప్పుడు ఆయన చేసింది నియంత్రణ చేసే క్రమంలోనే ఆయనకు వస్తున్న అపారమైన మద్దతుని మీరు చూసి మీరు ఈర్ష్యపడుతున్నారు. అపారమైన మద్దతు అని మీరు భావిస్తున్నారు, అది వాస్తవంగా అపారమైన మద్దతు కాదు. మరి ఈ రోజు వచ్చారు సార్, ఇప్పుడు నేను అక్కడ లేను, జనాలు వచ్చారు, కొవ్వొత్తులు ర్యాలీ చేశారు, వాళ్ళు ఎవరు నాకు తెలిసిన వాళ్ళు కాదు. ఆ జనం మనం అంటే వాస్తవంగా చూద్దాం సార్. బషీర్ గారు చూడండి, అక్కడ ఈ రోజు ఎంతో ప్రజాదరణలో ఉన్న జగన్ రెడ్డి గారు గాని లేదా పవన్ కళ్యాణ్ గారు గాని లేదా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ వస్తుంటే ఆ మీటింగ్లకు వచ్చే వాళ్ళకి డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు, మందు బాటిల్స్ ఇచ్చి తీసుకొచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఒక సిఐకి సపోర్ట్ గా స్వచ్ఛందంగా 5 పైసలు కూడా తీసుకోకుండా వచ్చి కొవ్వొత్తుల ర్యాలీలు, వంకాయ ర్యాలీలు చేస్తున్నారంటే ఇక్కడ నమ్మడానికి ఎవరు లేరు. ఇవన్నీ ఏంటంటే పెయిటే. అసలు నా సింపుల్ క్వశ్చన్, పోలీస్ వ్యవస్థ కనుక బయాస్డ్ గా లేకుండా ఉన్నట్టయితే సిఐ మీద కేసు నమోదు, ఒక అత్యంత తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదవుతే అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆయన స్నేహితుడైన ఒక కానిస్టేబుల్ ఉన్నాడంట, సింగినగర్కి సంబంధించిన కానిస్టేబుల్ ఉంటే ఆయన సొంత ఇంట్లో నుంచి అక్కడికి మారాడంట. చాలా మంది సిఐలు, పోలీస్ అధికారులు వెళ్ళి ఆయనకి సంఘీభావం ప్రకటించొచ్చారంట. అంటే ఏంటి, దీన్ని బట్టి ఏంటి, రేపు సిట్ కూడా మీరు చెప్పేది ఎలా ఉందంటే, ఈ విషయం తెలియని వాళ్ళు ఇవాళ వెళ్ళి సింగనగర్ వెళ్ళి ఆయన పరామర్శించడానికి అవకాశం కల్పించేట్టుంది. మీరు ఆ రహస్యం బయట పెట్టేశారు. రహస్యం బయట పెట్టడం కాదు, ఇది రహస్యంగా జరుగుతుంది. కాబట్టి సిట్టులు, స్టాండ్లు వీటికి మేము ఒప్పుకోం. మీకు నిజమైన అంకిత భావం, చిత్తశుద్ధి కనుక ఉంటే ఒక న్యాయమూర్తిని వేయండి, సిట్టింగ్ న్యాయమూర్తిని వేసి. ఒకసారి జూపూడి ప్రభాకర్ గారి దగ్గరకు వద్దాం. ఎందుకంటే ప్రభాకర్ గారు, మీరు మాట్లాడే ముందు మీ నాయకుడు వెళ్ళి పరామర్శించారు.